ఓకే, హాయ్ అందరికి. ఈ వీడియోలో చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉందన్నమాట. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అందుకనే ఈ వీడియోని ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ రేపు మీకోసం ఒక స్పెషల్ వీడియో వస్తుందన్నమాట. అండ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ వీడియో ఏందో. సో ఈ వీడియో చాలా రోజుల నుండి డిలే అవుతుంది. సో రేపు మీకోసం ఈ వీడియో వస్తుంది. సో మీరు కంపల్సరీగా ఆ వీడియో కోసం రెడీగా ఉండండి. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో అప్డేట్స్ గురించి మాట్లాడేద్దాం. సో ఫస్ట్ గా రెస్సల్ మేనియా 43 గురించి మాట్లాడబోతున్నాం. రెస్సల్ మేనియా 43 అనేది సౌదీ అరేబియాలో జరగబోతుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెస్సల్ మేనియా 42. సో మనకి రెస్సల్ మేనియా 42 ఆల్రెడీ లొకేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. సో దాని తర్వాత జరిగే రెస్సల్ మేనియా 2027లో జరిగే రెస్సల్ మేనియా 43 అనేది మనకి సౌదీ అరేబియాలో జరగబోతుంది. అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, నెక్స్ట్ రెస్సల్ మేనియా అనేది మనకి US లోనే జరుగుతుంది. అండ్ దాని తర్వాత జరిగే రెస్సల్ మేనియా అనేది సౌదీ అరేబియాలో జరగబోతుంది అనమాట. 2027లో జరిగే రెస్సల్ మేనియా. సో మనకి ఎప్పుడైనా రెస్సల్ మేనియా అనేది అంటే మార్నింగ్ చూనికి దొరుకుతుంది. సో మబ్బులో స్టార్ట్ చేస్తే మార్నింగ్ అయిపోతుంది అనమాట, ఒక 7-8 వరకు అయిపోతుంది. బట్ 2027 రెస్సల్ మేనియా గురించి మాట్లాడితే మనకి మొత్తం నైటే చూడడానికి దొరుకుతుంది అన్నమాట. రెస్సల్ మేనియా 43 అనేది ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది, సౌదీ అరేబియాలోనే జరుగుతుందంట. అండ్ ఇంకొకటి, అక్కడున్న ఫ్యాన్స్ కి చాలా పెద్ద మ్యాచెస్లు కావాలి. అండ్ సౌదీ అరేబియాలో ఈవెంట్స్ జరిగినప్పుడు లెజెండ్స్ కావాలని డిమాండ్ చేస్తారు కాబట్టి సో ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో సౌదీ అరేబియాలో జరిగే రెస్సల్ మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందని అంటున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ రెస్సల్ మేనియాకి మేబీ ప్లాన్స్ లేకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ తో ఫ్యూడ్ లో ఉన్నాడు రోమన్ రీన్స్. అండ్ ఆ ఫ్యూడ్ ఇప్పుడు ఎండ్ అయిపోతుందని మనం గ్యారంటీగా చెప్పలేం. సో ఫ్యూడ్ లో ఉంటే సెత్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుంది, లేదంటే వీళ్ళ ఫ్యూడ్ లేకపోతే మేబీ కోడీ రోడ్స్ దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ కోసం వెళ్ళొచ్చు మన రోమన్ రీన్స్ నెక్స్ట్ రెస్సల్ మేనియా కోసం. అండ్ నెక్స్ట్ రెస్సల్ మేనియా తర్వాత మేబీగా ఛాన్స్ ఉంటుంది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగడానికి. సో ఇంకా కొంచెం బెటర్ అవుతుంది అన్నమాట. సో అందుకనే చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు, సో బిగ్ మ్యాచెస్ కావాలి కాబట్టి ఫస్ట్ టైం రెస్సల్ మేనియా అవుట్ సైడ్ లో జరుగుతుంది కాబట్టి, సౌదీ అరేబియాలో జరుగుతుంది కాబట్టి సో ఒక బిగ్ మ్యాచ్ ఉంటే బెటర్ ఉంటుందని ఫ్యాన్స్ అయితే అంటున్నారు అన్నమాట. సో చూడండి, ఇప్పుడు కనుక ఈ రెస్సల్ మేనియా సౌదీ అరేబియాలో జరుగుతుంది కదా, సో అక్కడున్న ఫ్యాన్స్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ అని డిమాండ్ చేసినారనుకో, సో కంపల్సరీగా ఆ మ్యాచ్ జరగాల్సిందే. బట్ చూడాలి, ఇప్పుడు ఇంత పెద్ద డ్రీమ్ మ్యాచ్ ని అవుట్ సైడ్ లో జరిపిస్తుందా, అంటే వేరే కంట్రీకి వెళ్ళి, వాళ్ళ కంట్రీలో కాకుండా వేరే కంట్రీలోకి వెళ్ళి జరిపిస్తే సో ప్రాఫిట్ అనేది మిస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో మేబీ జరిపించదా అనేది చూడాలన్నమాట. బట్ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడిప్పుడే వాయిస్ రేజ్ చేయడం స్టార్ట్ చేసినారు. బిగ్ మ్యాచెస్ కావాలి కాబట్టి ఈ మ్యాచ్ ని పెట్టండి అని ఫ్యాన్స్ స్టార్ట్ చేసినారు వాయిస్ ని రేజ్ చేయడం. సో చూడాలి, ఛాన్స్ అయితే కనిపిస్తుంది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగడానికి రెస్సల్ మేనియా 43లో. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా కింద కామెంట్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇలిజా డ్రాగనోవ్ గురించి. సో మనకి ఇంతకు ముందు చాలా వీడియోలో చెప్పాను, ఇలిజా డ్రాగనోవ్ 100% మెడికల్లీ క్లియర్ అయినాడని. అండ్ ఇప్పుడు మన WWE ప్లాన్స్ చేస్తుందంట, వన్స్ ఇలిజా డ్రాగనోవ్ WWE రిటర్న్ చేసిన తర్వాత రూసెవ్ తో మ్యాచ్ లో ఫైట్ చేయడానికి మన WWE ప్లాన్స్ చేస్తుందంట. సో మన ఇలిజా డ్రాగనోవ్ రిటర్న్ చేసిన తర్వాత రూసెవ్ తో ఫ్యూడ్ లో ఉంటారని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది నిజం అవ్వాలంటే ఫస్ట్ ఇలిజా డ్రాగనోవ్ రిటర్న్ చేయాలి, రిటర్న్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టైలర్ బ్రీజ్ గురించి. సో టైలర్ బ్రీజ్ అంటే మీకు చాలా మందికి గుర్తుండకపోవచ్చు, అంటే చాలా సంవత్సరాల క్రితం WWE లో కనిపించిండు. సో ఒక టైప్ లో చెప్పాలంటే సెల్ఫీ రాజా అని చెప్పాలి. అంటే ఈ ప్రజెంట్ మనకి సెల్ఫీ రాజా అంటే ఆస్టిన్ థియరీ గుర్తొస్తాడు, బట్ ఆస్టిన్ థియరీ కన్నా ముందు టైలర్ బ్రీజ్ ఉండే అన్నమాట. సో టైలర్ బ్రీజ్ ఎక్కువగా ఫోన్ సెల్ఫీ తీస్తాడు అన్నమాట. సో తను NXT లో రిటర్న్ చేసిండు అన్నమాట రీసెంట్ గా, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక షాకింగ్ అండ్ US ఫ్యాన్స్ కి చాలా పిచ్చి కోపం వచ్చే న్యూస్ అన్నమాట ఇది. సో ఇప్పుడు మన TKOతో WWE మెర్జ్ అయింది కదా, సో మెర్జ్ అయినప్పటి నుండి ఇప్పుడు మన WWE కంటే, అంటే WWE టికెట్స్ కంటే UFC టికెట్సే ఎక్కువగా లాభం తెచ్చినాయి అంట. అంటే మీకు అర్థమవుతుందా, ఇప్పుడు మన అక్కడ ఉన్న ఫ్యాన్స్, USA లో ఉన్న ఫ్యాన్స్ టికెట్ కొని స్టేడియంకి వస్తారు కదా, అలా మన WWE టికెట్స్ తో వచ్చిన డబ్బుల కంటే UFC టికెట్స్ డబ్బులే ఎక్కువగా ఉన్నాయంట. సో ఇప్పుడు WWE కంటే UFC టికెట్స్ డబ్బులే ఎక్కువగా లాభం తెచ్చినాయని TKO ప్రెసిడెంట్ మార్క్ చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, మేము మీకోసం మా కంపెనీని నడిపిస్తలేం, మేము మీకోసం
అంటే మీరు రావాలి చేయాలి అన్నట్టుగా మేమేం నడిపిస్తలేం. మాకు డబ్బులు కావాలి, డబ్బుల కోసమే నడిపిస్తున్నాం, కేవలం ఓన్లీ డబ్బే కావాలి అన్నట్టుగా అక్కడ మార్కు చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఇప్పుడు మనకి రాయ్ అయినా కావచ్చు, స్మాక్ డౌన్ అయినా కావచ్చు, ప్రతి ఒక్కటి సోల్డ్ అవుట్ అయిపోతుంది. ప్రతి ఒక్క షో సోల్డ్ అవుట్ అయిపోతుంది. అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గురించి చెప్పనవసరం లేదు, అది ముందే సోల్డ్ అవుట్ అయిపోతాయి, అందులో నో డౌట్. అలా అయినా సరే ఇప్పుడు మార్క్ డబ్ల్యూడబ్ల్యూఈ టికెట్స్ ద్వారా డబ్బులు అస్సలు ఇవ్వని అంటున్నాడు. అండ్ ఇప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్ ఉన్నప్పుడు టికెట్స్ రేటు చాలా తక్కువగానే ఉండే. అండ్ ఎప్పుడైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం ట్రిపుల్ హెచ్ తీసుకున్నాడో క్రియేటివ్ హెడ్గా అండ్ టీకేవేతో మెర్జ్ అయినప్పుడు, సో అప్పటి నుండి టికెట్స్ రేట్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. $200 ఉండే టికెట్ రేటు 2000కి పెరిగిపోయింది. చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది టికెట్ రేటింగ్ అనేది. అండ్ మనకైతే మనం టీవీలో చూస్తాం అండ్ నెట్ఫ్లిక్స్లో చూస్తాం, మనకేం ఫరక్ పడదు. ఎందుకంటే మనం తక్కువనే, వాళ్ళతో పోలిస్తే మనకి తక్కువనే అని చెప్పాలి. స్టేడియంకి వెళ్ళి చూసే ఫ్యాన్స్ కన్నా మనం అంటే మొబైల్లో కావచ్చు, టీవీలో చూసే వాళ్ళకి ఇది చాలా తక్కువ, జస్ట్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. బట్ అక్కడ టికెట్ కొనాలంటే తడిసి మోపడి అయిపోతుంది, ఆ లెవెల్లో ఉంది రేటింగ్. అయినా సరే వాళ్ళకి సాటిస్ఫై లేదన్నమాట. టీకేఓ ప్రెసిడెంట్కి సాటిస్ఫై అనేది లేదు, ఇంకా చాలా తక్కువనే ఉంది. అండ్ మేము ఫ్యూచర్లో పెంచుతామని చెప్తున్నాడు ఈవెంట్స్కి. డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్ కావచ్చు, ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కావచ్చు, టికెట్ రేటింగ్ మొత్తం పెంచేస్తారంట, ఇంకా పెంచేస్తారంట. అండ్ విన్స్ మెక్‌మ్యాన్ గురించి కూడా కామెంట్స్ చేసినారన్నమాట. విన్స్ మెక్‌మ్యాన్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం రావాలని, అంటే టికెట్ రేటింగ్ వాళ్ళకి సర్దుబాటు అయ్యే విధంగా పెట్టిండు. సో ఈ విధంగా విన్స్ మెక్‌మ్యాన్ చేసిన, అలా చేస్తే బిజినెస్ రన్ కాదు కదా అన్నట్టుగా ఈ టైప్లో మాట్లాడుతున్నారు అన్నమాట. సో చూడండి, విన్స్ మెక్‌మ్యాన్ టికెట్ రేటు ఎంత తక్కువ పెట్టినా సరే ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు, కొన్నిసార్లు ఎక్కువ పెట్టినా సపోర్ట్ చేసినారు. అండ్ విన్స్ మెక్‌మ్యాన్ తన సొంతంగా కంపెనీని నడిపించినాడు, వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, బ్రాండ్స్ని ఇన్వాల్వ్ చేసి ప్రమోట్ చేయించే అంతగా మన విన్స్ మెక్‌మ్యాన్కి అప్పుడు ఏం లేకుండే. తను ఒంటరిగా ఆ కంపెనీని రన్ చేయించిండు, అంటే వేరే వాళ్ళు సపోర్ట్ చేసినారు. బట్ ఇలా బ్రాండ్స్ని కొలాబరేట్ చేయడం అనేది ఇది ఏం లేదు. అంటే సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, స్టోరీ లైన్స్ రాస్తారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. కానీ సో ఇటువంటి బ్రాండ్స్ కొలాబరేషన్స్ ఏమి లేవు. అలాంటి టైంలో కూడా నడిపించిండు. బట్ ఇప్పుడు వీళ్ళు ఎంత బ్రాండ్స్ కొలాబరేట్ చేసుకున్నా సరే ఇంకా టికెట్ రేటింగ్ తక్కువగానే ఉందని అంటున్నారు అనమాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఫ్యాన్స్ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసినారు, ఈ సబ్స్క్రిప్షన్లకి కంప్లైంట్స్ చేయడం స్టార్ట్ చేసినారు. బట్ ఇప్పుడు ఇంకా పెంచేస్తారంటే అది కరెక్ట్ కాదన్నమాట. బట్ ఎంత పెంచినా చూస్తారు అన్న నమ్మకం అయితే వాళ్ళలో ఉంది, అందుకనే ఈ రేటింగ్స్ అనేవి పెంచేస్తున్నారు. బట్ ఇంతగానం పెంచేస్తే ఎప్పుడో ఒకసారిగా ఫ్యాన్స్ క్విట్ చేసేస్తారన్నమాట డబ్ల్యూడబ్ల్యూని చూడకుండా. సో చూడాలి మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఇండియన్ ప్రో రెజ్లింగ్ కంపెనీ గురించి. ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారన్నమాట, ప్రో రెజ్లింగ్ది. సో ఇంతకు ముందు ట్రైనింగ్స్ చేసేది ఉండే, సో ఆ కంపెనీస్ ఉండే ట్రైనింగ్ చేయడం, సో రెజ్లింగ్ని నేర్చుకోవడం అనేది ఉండే. కానీ ఒక కంపెనీ అనేది లేదు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ లాగా అండ్ వేరే ఏఈడబ్ల్యూ లాగా ఇట్లాంటి కంపెనీస్ లేకుండే. బట్ ఫస్ట్ టైం ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట ఇండియాలో. అండ్ మనకి సెప్టెంబర్ మంత్లోనే వస్తుందంట, సెప్టెంబర్ 17th అంట. GLW అని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి మొత్తం మన గ్రేట్ ఖలీయే చూసుకుంటారు అనమాట. సో బ్రాండ్ అంబాసిడర్ మన గ్రేట్ ఖలీ. సో మన గ్రేట్ ఖలీ అన్ని చూసుకుంటారు అన్నమాట. సో స్టోరీ లైన్స్ ని అవన్నింటినీ చూసుకుంటారు. అండ్ అంతేకాకుండా ఈ సెప్టెంబర్ 17th లాంచ్ చేయబోతున్నారు. సో చూడాలి మరి ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా. అండ్ సక్సెస్ కాకుండా మనమే సక్సెస్ చేయాలి, ఎందుకంటే మన ఇండియన్ సూపర్ స్టార్స్ ఎవ్వరు కూడా డబ్ల్యూడబ్ల్యూ లేరు. సో సరైన గుర్తింపు లేదన్నమాట మన ఇండియన్ సూపర్ స్టార్స్ కి. బట్ ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ సూపర్ స్టార్స్ పవర్ ఏందో వాళ్ళకి తెలియజేసేలా చేయొచ్చు. బట్ ఇప్పుడు కొంచెం స్టోరీ లైన్స్ కొంచెం అటు ఇటు అయినా సరే మనం ఏందో కొంచెం సపోర్ట్ చేసి చూపిస్తే బెటర్ ఉంటుందని నా ఫీలింగ్. సో దీన్ని ఎలా చూడాలి అనే విషయానికి వస్తే డిడి స్పోర్ట్స్ ఛానల్లో వస్తుందంట. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే వేవ్స్ అనే ఓటీటీలో వస్తుందంట. సో అది వచ్చిన తర్వాత మనకి ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ అండ్ సినిమాటిక్ స్టోరీ లైన్స్లో ఉంటుందంట ఈ కంపెనీలో రెజ్లింగ్ అనేది. సో చూడాలి మరి ఎంతవరకు ఎంత మంచిగా చూపిస్తారు అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. అండ్ కోడీ రోడ్స్ ఈ రస్సెల్ పలూజాకి కంపల్సరీగా అపియర్ అవుతారంట. సో రీసెంట్గా మన ట్రిపుల్ హెచ్ మన ప్యాట్ మేకఫీ షోలో చెప్పిండనమాట, కోడీ రోడ్స్ 1 monthగా కనిపించలేడు కదా. సో ఈ రస్సెల్ పలూజాలో కంపల్సరీగా కోడీ రోడ్స్ కనిపిస్తాడంట. అండ్ మేబీ దానికంటే ముందే రావచ్చు, మ్యాచ్ సెట్ అవ్వచ్చు రస్సెల్ పలూజా కోసం, లేదంటే డైరెక్ట్గా రస్సెల్ పలూజాలోనే రిటర్న్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మనం
అంటే ఫ్యాన్స్ స్పెక్యులేట్ చేస్తున్నారు కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ రస్సెల్ పలూజాలో జరగచ్చు అని. సో ఈ మ్యాచ్ ని ప్లాన్ చేస్తే మేబీ కోడీ రోడ్స్ స్మాక్ డౌన్ లోనే రిటర్న్ చేస్తాడు. ఇంకా 2 స్మాక్ డౌన్లు వస్తాయి కాబట్టి ఏదో ఒక స్మాక్ డౌన్ లో రిటర్న్ చేస్తాడు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం మన రెండీ వర్సెస్ డ్రూ మ్యాచ్ సెట్ అయిపోయింది. సో ఈ మ్యాచ్ లోనే రిటర్న్ చేసినా చేయొచ్చు. బట్ మెయిన్ ఏంటంటే రస్సెల్ పలూజాలో కంపల్సరీగా కనిపిస్తాడు అంట. అండ్ ఇంకొకటి ఈ రస్సెల్ పలూజాని ఒక రస్సెల్ మేనియా లాగా చూపిద్దామని WWE అనుకుంటుందంట. ఆ టైప్ లో ఆ రేంజ్ లో చూపిద్దామని అనుకుంటుందంట మన WWE. సో చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. ఆల్రెడీ రస్సెల్ మేనియా 41 అంతగా ఫ్యాన్స్ ఎవరికి ఎక్కలేదు. బట్ ఈ కార్డ్ మాత్రం డిఫరెంట్ లెవెల్లో ఉంది రస్సెల్ పలూజా కార్డు. సో బ్రాక్ లెస్నర్ ఉన్నాడు, జాన్ సినా ఉన్నాడు, అండ్ కోడీ రోడ్స్ బి వస్తున్నాడు. అండ్ చాలా రోజుల నుండి మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ డ్రీమ్ ఉండే ఆ మ్యాచ్ కూడా దీంట్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ యూసోస్ కూడా రీయునైట్ అయిపోయినారు. సో మ్యాచ్ కార్డ్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ సర్ప్రైజెస్ కూడా ఉంటాయి అన్నట్టుగా చూపిస్తున్నారు అన్నమాట. మన WWE టీజ్ చేస్తుంది. సో చూడాలి మరి ఏ విధమైన సర్ప్రైజ్ రిటర్న్స్ చేపిస్తారో. సో షోన్ అయితే వేరే లెవెల్లో టెలికాస్ట్ చేపిద్దామని అనుకుంటున్నారు మన WWE వాళ్ళు. లాస్ట్ గేమ్ అవుతుందో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సినా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది రస్సెల్ పలూజా కోసం. కానీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? జాన్ సినా గెలుస్తాడా లేదంటే బ్రాక్ లెస్నర్ గెలుస్తాడా? సో బ్రాక్ లెస్నర్ రీసెంట్ గానే రిటర్న్ చేసిండు ఆఫ్టర్ 2 years. అండ్ జాన్ సినాకి ఇది ఫైనల్ ఇయర్. అండ్ ఇంకా చాలా తక్కువ డేట్స్ ఉన్నాయి, 7 dates ఉన్నాయి మన జాన్ సినాకి. అండ్ ఇప్పుడు జాన్ సినా ఓడిపోతే కరెక్ట్ ఉంటుందా అని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. ఎటు చూసినా టఫ్ అనే అనిపిస్తుంది. బట్ బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి అంటే బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సినాకే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో విన్ అయ్యేది మన జాన్ సినానే అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచ్ ఫైనల్ టైం లాస్ట్ టైం జరుగుతుంది. సో అలాంటప్పుడు జాన్ సినా కంపల్సరీగా విన్ అవ్వాలి. అండ్ బ్రాక్ లెస్నర్ విషయానికి వస్తే బ్రాక్ లెస్నర్ మళ్ళీ ఫైట్ చేయొచ్చు WWEలో. బట్ జాన్ సినాకి అలా కాదు కదా. సో ఇదే ఇయర్ లాస్ట్ ఇయర్ కాబట్టి సో జాన్ సినా గెలిస్తేనే మంచిగా ఉంటుందని అంటున్నారు. బట్ మ్యాచ్ మట్టికి వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు లోగన్ పాల్తో ఫైట్ చేసినప్పుడే జాన్ సినా వేరే లెవెల్లో ఫైట్ చేసిండు. అలాంటిది ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఉన్నాడు. బ్రాక్ లెస్నర్ ఏం మామూలు సూపర్ స్టార్ కాదు. బ్రాక్ లెస్నర్ కూడా కుమ్మేస్తాడు. అండ్ ఇటు జాన్ సినా కూడా కుమ్మేస్తాడు అన్నమాట. సో ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ లా మ్యాచ్ ఉంటుందని మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో వన్స్ ఆ మ్యాచ్ చూసిన తర్వాత తెలుస్తుంది ఏ విధంగా ఉంటది అనేది. సో ప్రజెంట్ బెట్టింగ్ గూడ్స్ అయితే మన జాన్ సినాకి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ అండ్ యూసోస్ గురించి. రీసెంట్ గా మన జెవుసో LA Knight కి స్పియర్ కొట్టుండే. అసలు జెవుసో ఎందుకు అలా అటాక్ చేసిండు? అండ్ బ్యాక్ స్టేజ్ లో మన జిమ్మీ యూసో రోమన్ రెయిన్స్ లాగా నువ్వు మాట్లాడుతున్నావు అని జెవుసోని అన్నాడు. సో జెవుసోని నువ్వు రోమన్ రెయిన్స్ లాగా మాట్లాడుతున్నావు, నీలాగా మాట్లాడట్లేదు అని మన జిమ్మీ యూసో చెప్పిండు అన్నమాట. అండ్ ఇప్పుడు మేబీ జెవుసో ఏమైనా హీల్ టర్న్ చేస్తాడా? సో రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ జెవుసో రోమన్ లాగా మారచ్చు అని. అంటే ఇంతకుముందు రోమన్ రెయిన్స్ ఏమని చెప్పుండే, నీకోసం నువ్వు ఫైట్ చేయి, నువ్వేందో ప్రూవ్ చేయి, నువ్వు అందరు వెనకాల వెళ్తే, నువ్వు అందరి కోసం వెళ్తే నువ్వేందో నువ్వు ప్రూవ్ చేసుకోలేవు, నువ్వు టాప్ లో ఉండలేవు, నువ్వు టాప్ లో ఉండాలంటే నీ కోసం మాత్రమే, నీ ఫ్యామిలీ కోసం మాత్రమే ఫైట్ చేయాలి అన్నట్టుగా, అందరినీ కుమ్మేసేయాలి అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ జెవుసోతో చెప్పిండు. అండ్ రీసెంట్ గా చేసింది కూడా అదే. ఇప్పుడు మన జిమ్మీ యూసోకి హెల్ప్ చేయడానికి అంటే మన జెవుసో వచ్చిండు. బట్ LA Knight కి హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు మన జెవుసో రాలేదన్నమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం వస్తున్నాడు కానీ వేరే వాళ్ళ కోసం మన జెవుసో రావట్లేదు. రోమన్ రెయిన్స్ చెప్పిన మాటల్ని గట్టిగా మైండ్ లో పెట్టుకుంటూ ఆయన మన రోమన్ రెయిన్స్ కూడా హీల్ క్యారెక్టర్ లోకి వస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు జెవుసో నిజంగానే హీల్ టర్న్ చేస్తే మరి జిమ్మీ యూసో పరిస్థితి ఏంది? సో జిమ్మీ యూసోనేమో అందరికి హెల్ప్ చేయాలి, అందరూ ఫ్రెండ్స్ అన్నట్టుగా మన జిమ్మీ యూసో చూస్తున్నాడు. అండ్ జిమ్మీ యూసో బేబీ ఫేస్ సూపర్ స్టార్ గానే ఉంటాడా? అండ్ ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ రస్సెల్ పలూజా కోసం మ్యాచ్ సెట్ అయిపోయింది కదా, యూసోస్ వర్సెస్ బ్రాన్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి తెలుసా? మన బ్రాన్ బ్రేకర్ కి అండ్ బ్రాన్సన్ రీడ్ కి సపోర్ట్ చేస్తున్నాయి, మన ఊసోస్ కి సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి యూసోస్ కి ఎందుకు బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేయట్లేదు? సో ఇప్పుడు మన జిమ్మీ యూసో జెవుసో కలవక కలిసిర్రు. అండ్ వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండాలి కదా. సో వాళ్ళదే ఇక్కడ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నారు. మేబీ ఈ మ్యాచ్ లో జెవుసో ఏమైనా జిమ్మీ యూసోని ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ అక్కడ రోమన్ రెయిన్స్ చెప్పింది ఏంటంటే మనం ఫ్యామిలీకి మనం చూసుకోవాలి, బట్ వేరే వాళ్ళని దూరం పెట్టాలన్నట్టుగా చెప్పిండు. బట్ ఇక్కడ జెవుసో అంటే తన బ్రదర్ ని కూడా దూరం పెడతాడు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో అలా జరగచ్చు, మన యూసోస్ రీయూనైట్ అయినట్టే అయ్యి మళ్ళీ విడిపోయినా విడిపోవచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.
బట్ చూడాలి, అంటే ముందు ముందు సర్వైవర్ సిరీస్ ఉంది. సర్వైవర్ సిరీస్ లో ఓజీ బ్లడ్ లైన్ రీయూనైట్ మొత్తం అయిపోతుంది అన్నట్టుగా రూమర్స్ ఉండే. మన ఊసోస్ అండ్ రోమన్ రైన్స్ కలిసిపోతారు అన్నట్టుగా రూమర్స్ ఉండే. అండ్ మీరు స్టోరీ లైన్ ని గమనిస్తే, ఎప్పుడైతే మన రోమన్ రైన్స్ WrestleMania 40లో తన ఛాంపియన్షిప్ ని లాస్ అయిందో అప్పటి నుండి ఎవరిని నమ్మట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని తప్ప ఎవరిని కూడా నమ్మట్లేదు. జిమ్మీ ఊసోని నమ్మిండు. జిమ్మీ ఊసో వచ్చి హక్ చేసుకున్నాడు, తన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నమ్మిండు. అండ్ దాని తర్వాత జే ఊసో దగ్గరికి వెళ్ళి, అంటే బ్యాక్ స్టేజ్ లో కలిసినప్పుడు, సో నిన్ను చూస్తే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని కూడా మన రోమన్ రైన్స్ చెప్పిండు. బట్ అదే సామీ జైన్ విషయానికి వచ్చినప్పుడు తను బ్లడ్ కాదు కదా, తనకి అంటే ఏం రిలేషన్ లేదు కదా. సో వేరే వాళ్ళని ఎక్కువగా నమ్మలేదు, మన సామీ జైన్ ని నమ్మలేదు అన్నమాట. సో అక్కడ స్టోరీ లైన్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, మా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తాను, నా ఫ్యామిలీ మాత్రమే నన్ను నమ్ముతాను, వేరే వాళ్ళు నాకు అవసరం లేదన్నట్టుగా రోమన్ రైన్స్ క్యారెక్టర్ ఉంది. అండ్ ఇప్పుడు అదే వేలో మన జే ఊసో కూడా వెళ్తున్నాడు అన్నట్టుగా చూపిస్తున్నారు. సో ఇప్పుడు అదే వేలో జే ఊసో వెళ్తే మళ్ళీ జిమ్మీ ఊసో కూడా వెళ్ళొచ్చు, లేదంటే జిమ్మీ ఊసో వర్సెస్ జే మధ్య మళ్ళీ మ్యాచ్ జరగవచ్చు, లేదంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ప్యూర్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ గా ఉన్నాడు అండ్ జే ఊసో హీల్ టర్న్ చేస్తే మళ్ళీ రోమన్ రైన్స్ వర్సెస్ జే ఊసో మ్యాచ్ ఏమైనా జరుగుతుందా, ఆ ట్రైబల్ చీఫ్ అంటే ఆ ట్రైబల్ చీఫ్ స్పాట్ కోసం ఏమైనా జరుగుతుందా. అండ్ ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్పుడు మనకి స్టోరీ లైన్ ని గమనిస్తే, ఒకప్పుడు మన రోమన్ రైన్స్ క్లియర్ గా చెప్పుండే, సో నేను నిన్ను నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ గా చేద్దామని అనుకున్నాను, బట్ నువ్వు ఎప్పుడు అంటే ట్విన్ గానే ఉన్నావు, అంటే నీకంటూ పెద్దగా పేరు సంపాదించుకోలేదు. అంటే నేను నిన్ను రైట్ హ్యాండ్ మ్యాన్ గా చేసినాను, నిన్ను టాప్ లెవెల్లో ఉంచుతామని చూసినాను, బట్ నువ్వు ఎప్పుడు నీ బ్రదర్ తోనే ఉన్నావు, అంటే ట్విన్స్ లాగానే ఉన్నావు, అంటే నువ్వు సింగిల్ గా లేవు. అండ్ నీకు అంటే అంటే ఇదంతా రావడం, ఈ పవర్ రావడం, ఇదంతా ట్రైబల్ చీఫ్ గా మారడం, నీకంటూ ఒక సొంత గుర్తింపు రావడం ఒక మనిషికి ఇష్టం లేదు. అంటే నేను నిన్ను రైట్ హ్యాండ్ మ్యాన్ గా చేయడం ఒక మనిషికి ఇష్టం లేదు. ఆ మనిషి ఎవరో కాదు, జిమ్మీ ఊసో అని మన రోమన్ రైన్స్ చెప్పిండు అనమాట. అండ్ జిమ్మీ ఊసో కూడా దీనికి యాక్సెప్ట్ చేసిండు. సో మేబీ ఆ ప్రాబ్లమ్ ని ఇప్పుడు తీసుకురావచ్చు అన్నమాట జే అండ్ జిమ్మీ మధ్యలో. సో చూద్దాం ఏ విధంగా వెళ్తుందని ముందు ముందు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే జే ఊసో హీల్ టర్న్ చేస్తారు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.